మీరు కూడా అలాగే పీసీఓడి వల్ల కానీ థైరాయిడ్ వల్ల కానీ రెగ్యులర్ పీరియడ్స్ బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే. రీజన్స్ ఏమన్నా కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది లేడీస్ లో కామన్ గా ఉండే ప్రాబ్లం కదా. ఇంకా నా విషయానికి వస్తే కొంచెం వెయిట్ పెరిగినా కానీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయిపోతాయి. ఇంకా వెంటనే హెల్తీ డైట్ తో అయితే పీరియడ్స్ ని రెగ్యులర్ చేసుకుంటాను. దీన్ని బట్టి మనందరికీ ఏమర్థమవుతుందంటే పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండడం కానీ ఇర్రెగ్యులర్ ఉండడం కానీ మన చేతుల్లోనే ఉంటుంది. పీరియడ్స్ ని రెగ్యులర్ గా ఉంచుకోవడం కోసం నేను ఏం డైట్ ఫాలో అవుతానో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేనైతే ఇప్పుడు డే 1 నుంచి డే 10 వరకు నేను ఏం డైట్ ఫాలో అయ్యానో చూపిస్తాను. మీరు కనుక ఇదే డైట్ ని 1 మంత్ ఫాలో అయితే 5 to 6 kgs ఈజీగా తగ్గొచ్చు. డే 1 to డే 6 నేను ఏమేం డైట్ ఫాలో అయ్యానో చూసారు కదండి. ఈ రోజైతే డే 7 లో నేను ఏం డైట్ ఫాలో అయ్యానో చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే నేనైతే ఫస్ట్ వాటర్ వేడి చేసుకుంటానండి. వాటర్ వేడి చేసిన తర్వాత అందులో నుంచి 2 గ్లాసులు వాటర్ తీసుకుని అవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కూర్చుని సిప్ బై సిప్ తాగుతాను. గోరువెచ్చ నీళ్ళు తాగిన తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి ఏదో ఒక డ్రింక్ చేసుకుని తాగుతాను. ఈ రోజైతే దాల్చిన చెక్క ఇంకా అల్లంతో వెయిట్ లాస్ డ్రింక్ చేసుకుంటున్నాను. ఈ వెయిట్ లాస్ డ్రింక్ చేసుకోవడం కోసం గ్లాసున్నర వాటర్ ని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి అందులో దాల్చిన చెక్క అల్లం దంచి వేసి అవి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత గ్లాసులో పోసుకుని తాగడమే. వెయిట్ లాస్ డ్రింక్ తాగిన తర్వాత దగ్గరలో ఉన్న గ్రౌండ్కి వెళ్ళి ఒక అరగంట సేపు వాకింగ్ చేసేస్తాను. వాకింగ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కి అయితే రెడీ చేస్తున్నానండి. ఈ రోజు క్యారెట్ ఇడ్లీ వేద్దామని చెప్పి ముందు రోజు నైట్ ఇడ్లీ పిండిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు ఇడ్లీ వేసినా కానీ ప్లెయిన్గా కాకుండా ఇలాగ క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ వేయడం వల్ల అందులో ఉండే న్యూట్రియంట్స్ కూడా అందుతాయి. ఇంకా ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇడ్లీ ఉడికేలోపు ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. ఈ కొబ్బరి చట్నీ చేయడం చాలా ఈజీ. ఇంకా ఇడ్లీలోకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చట్నీ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు కొబ్బరి ముక్కలు, గుప్పెడు కొత్తిమీర, 1 కప్పు పుట్నాల పప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకుని అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి అందులో చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సరిపడా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి పోపు కోసం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఆ పోపుని చట్నీలో కలుపుకుంటే కొబ్బరి చట్నీ అయితే రెడీ. ఇంతలో ఇడ్లీ కూడా ఉడికిపోయాయండి. ఇంక ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ లోకి ఏమేమి తిన్నానో చూసేయండి. 2 క్యారెట్ ఇడ్లీ, అందులోకి కొబ్బరి చట్నీ, ఇంకా వీటితో పాటు 5 నానబెట్టిన బాదం, 2 నానబెట్టిన ఎండు ఖర్జూరం, ఇంకా నానబెట్టుకున్న కిస్మిస్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఎవ్రీ 1 అవర్కి 1 గ్లాస్ వాటర్ తాగాలి. ఇలా ఎవ్రీ 1 అవర్కి 1 గ్లాస్ వాటర్ తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా త్వరగా ఆకలి కూడా అవ్వకుండా ఉంటుంది. ఈ రోజు లంచ్లోకి నేనైతే మెంతికూర చపాతీ, అందులోకి చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. దానికోసం ముందుగా చికెన్ మ్యారినేట్ చేయడానికి చికెన్లో పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసి 1 పావు గంట సేపు అయితే పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడైతే కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేసుకుని అవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చిని పేస్ట్ పట్టి వేసానండి. మీరు కావాలనుకుంటే ముక్కలు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేయాలి. చికెన్ వేసిన తర్వాత గరిటతో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి చికెన్ ని ఉడకనివ్వాలి. చికెన్ ఉడకడానికి టైం పడుతుంది కదండి. నేనైతే అంతలోకి చపాతీ పిండి కలుపుదామని చెప్పి గిన్నెలో కట్ చేసిన మెంతికూర వేసి అందులో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు రాగి పిండి, సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇలా చపాతీ పిండి ముందే కలుపుకోవడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి. చూడండి, ఇంతలో చికెన్ కర్రీ కొంచెం అయితే ఉడికిందండి. ఇందులో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సరిపడా సాల్ట్ వేసి చికెన్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కర్రీ మరీ ఫ్రైలా కాకుండా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలా ఉండడం కోసం అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి చికెన్ కర్రీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో హోమ్ మేడ్ గరం మసాలా వేసుకుని గరిటతో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చపాతీలు చేసే ముందు నేను ఇక్కడ 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కలుపుకుని తాగుతున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ తాగిన తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి లంచ్ అయితే తినాలండి. ఇంకా నేనైతే అరగంట గ్యాప్లో ఇక్కడ చపాతీలు చేసుకుంటున్నాను. ముందుగా అయితే చపాతీలు అన్నీ ఇలా చేసుకుని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత చేసుకున్న చపాతీలన్నింటినీ ఒక్కొక్కటిగా ఇలా నెయ్యితో కాలుస్తాను. నేనైతే చపాతీలని ఎక్కువగా నెయ్యితోనే కాలుస్తానండి. నెయ్యిలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ వల్ల మన బాడీకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి. చపాతీలు కూడా రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడైతే నేను నా లంచ్లోకి ఏం తింటున్నానో చూసేయండి. ముందుగా అయితే ప్లేట్లో కీరదోస ముక్కలు పెట్టానండి. తర్వాత 2 మెంతికూర చపాతీలు, దాంట్లోకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ.
ఆఫ్టర్నూన్ 1కి అలాగా లంచ్ తిన్న తర్వాత ఈవినింగ్ 4కి అయితే ఒక యాపిల్ తింటున్నాను. నేనైతే డిన్నర్ 7 లోపే కంప్లీట్ చేసేస్తానండి. అందుకే ఈవినింగ్ హెవీ ఫుడ్ కాకుండా ఇలాగ త్వరగా డైజెస్ట్ అయిపోయే ఫ్రూట్స్ కానీ, బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కానీ, స్వీట్ పొటాటో కానీ, లేదంటే పాప్కార్న్ కానీ తింటూ ఉంటాను. ఈ రోజైతే నైట్ డిన్నర్లోకి పొట్టు పెసరపప్పుతో దోశలు వేసుకుందామని చెప్పి మార్నింగే నానపెట్టుకున్నానండి. ఆ పెసరపప్పు నైట్కి చక్కగా నానిపోయింది. నానపెట్టుకున్న పొట్టు పెసరపప్పుని పొట్టు తీయకుండా అలాగ పొట్టుతో పాటు మిక్సీ గిన్నెలో వేసి అందులో చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, సరిపడా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఇలా గిన్నెలోకి తీసుకోవాలి. నేనైతే పెసరట్టుని ప్లెయిన్ గా కాకుండా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి వేస్తున్నానండి. అందుకే నేను ఇక్కడ స్టఫింగ్ కోసం అయితే ముందు ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం గీ వేసి, గీ మెల్ట్ అయిన తర్వాత కట్ చేసి రెడీగా ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ అందులో వేసి, వెజిటేబుల్స్ కి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి వెజిటేబుల్స్ ని సాఫ్ట్ గా కుక్ అవ్వనివ్వాలి. వెజిటేబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులో ఉడికించుకున్న స్వీట్ కార్న్ ని కూడా వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. దోశలోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకా తర్వాత అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దోశలు అతుక్కుపోకుండా రావడం కోసం ఆనియన్తో రుద్ది, తర్వాత దోశ బ్యాటర్తో అయితే ఇలా పల్చగా దోశను వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత దానిపైన గీ కానీ ఆయిల్ కానీ వేసి దోశ ఒకవైపు మంచిగా కాలిన తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలి. దోశని 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత రెడీ చేసుకున్న స్టఫింగ్ ని దోశ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పెసరట్టు అయితే రెడీ. డిన్నర్లో నేను చేసుకున్న ఈ వెజిటేబుల్ పెసరట్టుని నేను మార్నింగ్ చేసుకున్న కొబ్బరి చట్నీతోనే తింటున్నాను. చూసారు కదండి, డే 7లో నేను ఏం డైట్ ఫాలో అయ్యానో. నేను చేసిన ఈ డైట్ రెసిపీస్ అన్ని మీకు కూడా నచ్చుంటే, నా వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.